సోర్లకు నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే పంట క్లస్టర్ బీన్, చవలకాయ అని అంటాం కదా. చిట్టి చవలకాయలు, పెద్ద చవలకాయలు అని అంటాం కదా. సేమ్ ఇవి రెండు ఒకటే. ఈ లెగ్యుమినస్ సంబంధించినటువంటి ఫాబేసి జాతికి సంబంధించినటువంటిది, ఫ్యామిలీకి సంబంధించినటువంటి మొక్క. ఈ పంట గురించి ఎందుకు తెలుసుకోవాలనే దానికంటే దీని యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం. ఎందుట్లో విటమిన్ ఏ, సి, కే ఉండడము, తర్వాత ఈ ఎనిమియా పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వీటి కూర వండుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ ఎనిమియా అనేది లేకుండా ఉంటుంది, బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. అది దీని యొక్క క్లస్టర్ బీన్ యొక్క ఉపయోగం, ఈ చవలకాయ యొక్క ఉపయోగం. అయితే ఇప్పుడు ఈ చవలకాయ విషయం అనే దానికి ఎట్లా పండిస్తారు అనే విషయం పూర్తిగా తెలుసుకుందాం. అయితే దీన్ని ట్రేలో పెంచుకున్నటువంటి నారుమడి నుంచి అయినా తెచ్చుకొని నాటుకుంటారు, వేసుకుంటారు. లేదనుకుంటే డైరెక్టు విత్తనాన్ని కార్బన్డైజియం, మ్యాంకోజబ్ వాటితోటి ఈ విధంగా రబ్ చేసి సీడ్ ట్రీట్మెంట్ చేసి దాన్ని ట్రైకోడర్మా విరిడి బయో ఫర్టిలైజర్ దాంతో కలిపేసి కూడా వేసేస్తారు. ఇది ఒక రకమైన పద్ధతి. ఇక్కడ ఈ రైతు సోదరుడు ఏం చేసిండంటే డ్రిప్ సిస్టంలో పెట్టుకున్నాడు, అంటే లాటరస్ ఇవన్నీ ఉన్నాయి. ఇది దీని యొక్క ప్రస్తావన. వేసుకున్న మొదటి దశ నుంచి చివరి దశ వరకు ఏమేమి జరుగుతుందంటే ఈ పంట యొక్క కాల వ్యవధి ఎంత అంటే 150 నుంచి 180 రోజులు. కొన్ని వెరైటీస్కి 120 days 140 daysలో క్లియర్ అయిపోతుంది. అయితే ఈ పంట యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుకు ప్రతి వారంలో 2 రోజులు 3 రోజులు అంటే డే బై డే ఆల్టర్నేట్ డేస్ ఇన్కమ్, ఆదాయాన్ని తెచ్చిపెట్టే పంట. మార్కెట్లో దీని యొక్క ధర కిలో 20-30, కిలో మినిమం అర్ధ కిలో 30 నుంచి ఉంటుంది. ఈ విధంగా ఉండడం వల్ల రైతు సోదరుడికి మంచి ఆదాయం అనేది చేకూరుస్తుంది ఈ పంట. ఇది ఈ పంట యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే రైతు సోదరుడు వేసుకున్న తర్వాత దీనికి డౌన్ సైడ్లో ఏంటంటే ఫర్టిలైజర్లు, నత్రజని, ఫాస్ఫరస్, పొటాషు ఇవనేటివి మొదటగా వేసుకోవాల్సినవి. వాటిని ఇంకా రైతు సోదరుడు ఇంకా ఈ కంప్లీట్గా ఈ యొక్క మల్చింగ్ సీట్ కింద వేసుకున్నాడు కాబట్టి దీన్ని కంప్లీట్గా ఈ 13-045 కానీ 919 కానీ ఆ కిలో ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ డ్రిప్పు లాటరస్లో ఎవ్రీ 15 or 20 డేస్కి ఒకసారి దాంట్లో వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న దానికి దిగుబడి వచ్చేసి ఒక ఎకరాకు 5 నుంచి 7 టన్నులు వస్తుంది. అంటే ఒక చెట్టు తన యొక్క కాల వ్యవధికి తక్కువ కనీసం ఒక 10 కిలోలు ఇస్తుంది. ఇది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఈ రైతు సోదరుడు వేసుకున్నటువంటి స్పేసింగ్ విషయానికి వస్తే ఈ స్పేసింగ్ అనేది చాలా ఎక్కువ దూరం ఏం లేదు. 90-30 కానీ 90-30 కానీ మధ్యలో ఒక 2 feet ఉండి మళ్ళీ ఇవతల సైడు రో టు రో, ప్లాంట్ టు ప్లాంట్ జర ఎక్కువనే ఉంది. 120 తీసుకున్నాడు, 90 తీసుకున్నాడు. ఇది స్పేసింగ్ తీసుకున్నాడు రైతు సోదరుడు. ఈ పంట వేసుకున్న తర్వాత ఫర్టిలైజర్ అనేది ప్రధానంగా ప్రతి 15-20 రోజులకు 1345 కానీ 919 కానీ డ్రిప్పు లాటరస్ దాంట్లో వేసుకుంటాడు రైతు సోదరుడు. దాంట్లో వేసుకున్న తర్వాత వీటికి వెళ్తాయి. అయితే ఇది కంప్లీట్ డ్రాట్ టాలరెన్స్, అంటే ఎటువంటి వర్షాభావ పరిస్థితులు అంటే కరువు పరిస్థితుల్లో కూడా ఈ మొక్క నిలబడుకోగలుగుతుంది. మనం ఆల్రెడీ తెలియజేసినాం ఏంటంటే ఫ్యామిలీకి సంబంధించినటువంటి మొక్కలకు వేరు బుడిపలు ఉంటాయి కాబట్టి నత్రజని ఫర్టిలైజర్ అనేది ఎక్కువ వేయడానికి అవసరం లేదు. భూమి లోపల ఉన్నటువంటి నత్రజనిని అందని రూపంలో ఏదైతే ఉంటుందో దాన్ని అంది రూపంకి మార్చుకుంటుంది. వాతావరణంలో ఉన్న నత్రజని కూడా అందని రూపంలో ఉన్నదాన్ని అంది రూపంకి మార్చుకుంటుంది. ఇది దీని యొక్క ప్రత్యేకత. పొటాషు ఫాస్ఫరస్ మాత్రమే ఇంత వేసుకోవాలి ఎదుగుదల కోసం. ఇది ఎప్పుడైతే 40 రోజుల కాల వ్యవధి నుంచి దీని యొక్క ఈ పంట చేతికి రావడం జరుగుతుంది, కోయడం అనేది జరుగుతుంది. 45 రోజుల కాల వ్యవధి నుంచి 100 రోజుల కాల వ్యవధి వరకు
ఆల్టర్నేట్ డేస్గా కోసుకోవడం అనేది జరుగుతుంది. ఇది పంట యొక్క ప్రధాన ఉద్దేశం, ప్రధాన వ్యవహారం. అయితే దీంట్లో ప్రధానంగా వచ్చే పెస్ట్ అంటే ఒకటి ఉంది. అదేంటంటే పేనుబంక. యాక్చువల్గా సకింగ్ పెస్ట్ అనేది ప్రధానంగా వస్తుంది. అది తెల్లదోమ, పచ్చదోమ. దానికి ఎసిఫేట్ కానీ ఎస్టాంపరైడ్ కానీ వీటిని పిచికారీ చేసుకుంటే 1 ml or 2 ml per లీటర్ చొప్పున పిచికారీ చేసుకుంటే సెటరేట్ అయిపోతుంది. ఇది వేరే విషయం. బట్ దీనికి సంబంధించి కంప్లీట్గా ఎక్కువగా పేనుబంక వస్తుంది. ఈ పేనుబంక దానికి మనము డైమిథోయేట్ కానీ తర్వాత మరీ అంత ఎక్కువ సింథటిక్ పైరిథ్రినైడ్ వరకు పోకుండా మనం ఏం చేయాలంటే నీమాయిల్ కానీ అటువంటి వాటికి మాత్రమే ఉపయోగించుకోవాలి. దీంట్లో ఈ సకింగ్ పెస్ట్లో రసం పీల్చే పురుగులలో ఎక్కువగా ఈ ఆకుముడత అనేది వస్తుంది. ఏదో దీని మీద ఈ తెల్లటి ఇదొకటి బూడిద రోగం ఒకటి ఉంది. బూడిద రోగము వెటబుల్ సల్ఫరు వేసుకున్నట్లయితే సరిపోతుంది. వెటబుల్ సల్ఫర్ కానీ అజాక్స్ట్రోబిన్ అంతవరకు వెళ్ళాల్సిన అవసరం, వెటబుల్ సల్ఫర్ తోటి క్లియర్ అయిపోతుంది. దాంతోపాటుగా ఈ రసాలు ఎక్కువ పీల్చడం ద్వారా ఏమవుతాయంటే ఈ ఆకులు అనేది బయట సైడ్ ఇట్లా లీఫ్ కర్లు తర్వాత మొజాయిక్, తర్వాత ఎల్లోవిన్ మొజాయిక్ అని, గ్రీన్ వీల్ మొజాయిక్ అని ఈ డిసీజెస్ వస్తాయి. వీటిని రానియకుండా ఉండాలంటే ఫస్ట్ మనము సకింగ్ పెస్ట్ని క్లియర్ చేసుకోవాలి. సకింగ్ పెస్ట్ అంటే తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, నల్లి ఇటువంటి వాటిని క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. ఇటువంటి వాటికి ఇది సరిపోతుంది. తర్వాత దీంట్లో ప్రధానంగా ఇంకో పురుగు వస్తుంది, లద్దె పురుగు. వీటి మధ్యలో అది కూడా ఎక్కువగా రాదు, రేర్ కేసెస్లో మాత్రం వస్తుంది. కరెక్ట్ ఈ మధ్య భాగంలో పాడ్బోరర్ అనేది ఒకటి వస్తుంది. ఈ పాడ్బోరర్ అనేది వస్తుంది. ఏమవుతుంది అంటే కరెక్ట్ ఈ విధంగా ఫ్లవరింగ్ ఉన్నప్పుడు దీని మీద గుడ్లు పెట్టేస్తుంది. గుడ్లు పెట్టేసిన తర్వాత ఇవి కాయ ఇట్లా అయినప్పుడు లోపల సైడ్ నుంచి చీల్చుకొని దాన్ని తినుకుంటా ఇది చేస్తుంటుంది. ఇది పాడ్బోరర్ అంటారు. దీనికి లాంబ్డాసైలోత్రిన్ అటువంటి కెమికల్స్ని అంతవరకు అవసరం లేదంటే మనం వేప నూనె పిచికారీ చేసుకున్నా సరిపోతుంది. ఇది ప్రధానమైన అంశం. దిగుబడి వచ్చేసి 5 నుంచి 7 టన్నులు వస్తుంది ఒక ఎకరాకు. ఒక చెట్టు అనేది 5 నుంచి 10 ఇస్తుంది, 10 కిలోలు ఇస్తుంది. తన జీవిత కాల వ్యవధిలో చెట్టు 160 డేస్ పంట, 140 డేస్, 160 డేస్ పంట కాల వ్యవధిలో ఆ చెట్టు తన జీవిత కాల వ్యవధిలో 5 నుంచి 10 కిలోలు ఇస్తుంది. ఇక దానికి మన 40 గుంటలు ఒక ఎకరా కదా, దీంట్లో భాగంగా దీన్ని లెక్క చేసుకుంటే 5 నుంచి 7 టన్నులు దాదాపుగా మంచి పంట, మంచి దిగుబడి ఉన్నప్పుడు అంతవరకు దిగుబడి వస్తుంది. అంత దిగుబడి వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని ఈ విధంగా మార్కెట్లో వేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది రైతు సోదరులు బాగా తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం. ఈ పంట యొక్క వ్యవహారం అంతా రైతు సోదరులు జాగ్రత్తగా గమనించి మంచి యాజమాన్య లక్షణాలు పాటించి మంచి దిగుబడిని సాధించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.